హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్స్ అని. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను లైటింగ్ సాకెట్ అనే లైటింగ్ స్టాండ్ అయితే మన దగ్గర 2 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 2 ప్రోడక్ట్స్లో ఈరోజు నేను లైటింగ్ సాకెట్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ అలానే ఇంకో వీడియోలో నేను లైటింగ్ స్టాండ్ అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో నేను లైటింగ్ సాకెట్ని ఎందుకు అన్బాక్స్ చేస్తున్నాను అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా మందికి స్టాండ్ అనేది అవసరం పడదు కాబట్టి లైటింగ్ సాకెట్ అనేది ఫస్ట్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకో వీడియోలో నేను లైటింగ్ స్టాండ్ అన్బాక్స్ చేస్తాను. అండ్ ఇంకో వీడియోలో ఈ రెండు సెట్ చేసి కంపేర్ చేసి అయితే చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ రెండు మనకు ఏ రకంగా యూజ్ అవుతాయి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి యూట్యూబర్స్కి అయితే డెఫినెట్లీ లైటింగ్ అనేది సరిపోదు. అండ్ యూట్యూబర్స్కి చిన్న యూట్యూబర్స్కి అయితే డెఫినెట్లీ చాలా బాగా యూజ్ అవుతుంది. తక్కువ రేంజ్లో అంటే బడ్జెట్ రేంజ్లో ది బెస్ట్ లైటింగ్ సెటప్ ఫ్రెండ్స్. అండ్ అలానే ఇంకొకరికి అయితే మనకు ఫోటోషూట్స్కి అయితే డెఫినెట్లీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇండోర్లో మనకు ఫోటోషూట్స్ చేసేటప్పుడు ఈ లైటింగ్ సెటప్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఈ రకంగా మనకి ఈ లైటింగ్ సెటప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మీరు తెలుసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు మనకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో చూస్తే తెలుగులో ఎక్కడైనా మన లైటింగ్ సెటప్ అయితే మనకు వీడియోసే లేవు కాబట్టి డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎవరికైనా ఈ లైటింగ్ సెటప్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం వీడియో అయితే సజెస్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా ఈ లైటింగ్ సెటప్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ లైటింగ్ సెటప్లో మనకు ఫస్ట్లో మనకు లైటింగ్ సాకెట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇది డ్యూయల్ సాకెట్ ఫ్రెండ్స్, అంటే డ్యూయల్ లైట్స్ అనేవి మనం ఇందులో పెట్టుకోవచ్చు ఈ సాకెట్లో అయితే. అండ్ అలానే ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు మనకు ఈ లైటింగ్ సాకెట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అన్బాక్స్ చేసి అయితే ఫుల్ డెప్త్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ లైటింగ్ సెటప్ గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ రెండు వీడియోస్ని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసి మీరు తెలుసుకోండి. అండ్ అలానే వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా ఈ డ్యూయల్ లైట్ సాకెట్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, లైటింగ్ స్టాండ్ అయితే పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం ఈరోజు లైటింగ్ సాకెట్ని అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఒక అమెజాన్ ప్యాకేజ్ ఫ్రెండ్స్. ఎక్కడికైనా మనకి డ్యామేజ్ అయితే అవ్వలేదు. ప్యాకేజ్ అయితే మనకు సూపర్బ్ అయితే వచ్చింది. అండ్ అలానే నేను సీల్ని అయితే బ్రేక్ చేసి లోపల అయితే మనకు బాక్స్ ఒక్కటి కనిపిస్తుంది. బాక్స్ని అయితే బయటికి తీసాను. అండ్ బాక్స్తో పాటు మనకు ఒక చిన్న బిల్ అయితే వచ్చింది. అండ్ మన బాక్స్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఎంటీగా ఉంది. అండ్ ఇక మనం ఫస్ట్లో ఇన్వాయిస్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇన్వాయిస్ అయితే ఉంది. అండ్ ఈ ఇన్వాయిస్లో నాకు ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి నాకు 839 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం ఇన్వాయిస్లో షిప్పింగ్ డీటెయిల్, షిప్పింగ్ అడ్రస్ అయితే క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇది నాకు టోటల్గా 839 రూపీస్. ఇది డ్యూయల్ లైట్ సాకెట్ ఫ్రెండ్స్. సింగిల్ లైట్ సాకెట్ చూసుకుంటే మనకు అరౌండ్ 400 to 500 రూపీస్లో అయితే ఉంది. ఇది మనకు డ్యూయల్ లైట్ కాబట్టి మనకు 839 రూపీస్ అయితే పడింది. అండ్ దీంట్లో మనకు బల్బ్స్ అయితే రావు ఫ్రెండ్స్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇందులో మనకు జస్ట్ ఒక సాకెట్ మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు హన్మాక్స్ అని చెప్పి ఇక్కడ మనకు చిన్న బ్రాండెడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చారు. అని ఇక్కడ చూసుకుంటే మనకు డ్యూయల్ సాకెట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, డ్యూయల్ హోల్డర్ అని చెప్పి. అండ్ అలానే ఇది ఫ్రెండ్స్ టోటల్గా బాక్స్ అయితే పైన అయితే ప్లెయిన్గానే ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే మనకు లోపల ఒక కవర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ కవర్లోనే ఉంది ఫ్రెండ్స్ మనకు డ్యూయల్ లైట్ సాకెట్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డ్యూయల్ లైట్ సాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన కవర్ కూడా నేను తీసేసాను. అండ్ తీయగానే చూడడానికి అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనకు లో క్వాలిటీగా అయితే అస్సలు లేదు. అండ్ ఇక్కడ మనకు కనపడే ఫ్రెండ్స్ డ్యూయల్ లైట్ సాకెట్స్ అనేవి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం 2 బల్బ్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది ఎట్లా కావాలంటే అట్లా మనకు అడ్జస్ట్ చేయడానికి మనకు చిన్న స్క్రూస్ అయితే ఇచ్చారు. అండ్ వీటి వల్ల మనం ఈ రెండు అనేవి హోల్డర్స్ అనేవి ఎలా కావాలంటే అలా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం వైర్ చూసుకుంటే మనకు అరౌండ్ 1.5 మీటర్ అయితే పక్కా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వైర్ కూడా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అండ్ అలానే మనం జస్ట్ మనకు వచ్చిన లైటింగ్ స్టాండ్ కానీ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెట్ చేస్తే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే మనం బల్బ్స్ అనేవి పెట్టుకోవాలి. అండ్ బల్బ్స్ హోల్డర్ చూసుకుంటే మనకి ఇక్కడ స్క్రూ టైప్ హోల్డర్ అనమాట ఇవి. అంటే ఇందులో మనము స్క్రూ టైప్ బల్బ్స్ మాత్రమే పెట్టుకోవాలి. అండ్ మీరు ఏం భయపడద్దండి ఫ్రెండ్స్. అండ్ స్క్రూ టైపే కాకుండా మనం నార్మల్ బల్బ్స్ పెట్టుకోవడానికి కూడా మనకు అడాప్టర్స్, అంటే మనకు హోల్డర్ టు హోల్డర్ అడాప్టర్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 2 స్విచ్చెస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్విచ్ల ద్వారా మనము ఏ బల్బ్ కావాలంటే ఆ బల్బ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనకి ఈ స్విచ్చెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి డెఫినెట్లీ యూట్యూబర్స్ అయితే ఇలా ఈ వీడియోని డెప్త్గా చూసి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం పర్చేస్ చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం హోల్డర్ చూసుకుంటే మనకు స్క్రూ టైప్ బల్బ్స్ అని మాత్రమే పెట్టుకోగలమని చెప్పి ఇక్కడ హోల్డర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే మనకు లోకల్ స్టోర్స్లో అయితే నాకు ఎక్కడైనా స్క్రూ టైప్ బల్బ్స్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్. అంటే నేను మ్యాక్స్ టు మ్యాక్స్ 2-3 షాప్స్ అయితే నేను సెర్చ్ చేశాను, కానీ నాకు దొరకలేదు.
అండ్ కాకపోతే మనకు హోల్డర్ అడాప్టర్ అయితే డెఫినెట్లీ దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్లీ మీకు స్క్రూ టైప్ బల్బ్స్ మాత్రమే కావాలంటే మాత్రం ఆన్లైన్లో పర్చేస్ చేయడం బెటర్. అండ్ అలాగే మీరు నార్మల్ బల్బ్స్ని మీరు ఇందులో సెట్ చేసుకోవాలంటే మాత్రం ఒక చిన్న అడాప్టర్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. స్క్రూ టైప్స్ టు నార్మల్ బల్బ్ అడాప్టర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఆ బల్బ్ అయితే మనకు లోకల్ స్టోర్స్లో అయితే డెఫినెట్లీ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ అడాప్టర్ పెట్టి మీరు నార్మల్ బల్బ్స్ని కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనకు ఈ డ్యూయల్ లైట్ సాకెట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ రేపటి వీడియోలో నేను లైటింగ్ స్టాండ్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఆ నెక్స్ట్ వీడియోలో నేను ఈ రెండు సెట్ చేసి ఈ లైటింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది కంపేర్ చేసి చూపిస్తాను. ఈ రకంగా మనకి ఇది మెయిన్లీ యూట్యూబర్స్, చిన్న యూట్యూబర్స్కి ది బడ్జెట్ రేంజ్లో ది బెస్ట్ లైటింగ్ సెటప్ అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇది అరౌండ్లీ నాకు జస్ట్ 1500 కన్నా ఎక్కువ అయితే పడదు ఫ్రెండ్స్. కాబట్టి డెఫినెట్లీ దీని గురించి ఫుల్ డెప్త్గా అయితే తెలుసుకొని మీరు పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసి మీ లైటింగ్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. అండ్ వీడియో నచ్చితే మొత్తం డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో వెళ్ళండి. అలాగే నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.